మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంటల రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చే ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీ అమలు చేయటానికి చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలు అమలవుతున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అమలు కావడం లేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే అన్ని పథకాలు అమలు అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. రైతుల రుణమాఫీ అంశంపై మాట్లాడుతూ, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున రుణాలు మాఫీ చేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముగిసిన వెంటనే అన్ని పథకాలు అమలు అవుతాయి. పండించిన పంటలకు 500 రూపాయల బోనస్ చెల్లించి చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 10% జనాభా ఉన్న ముదిరాజ్ లను గత ప్రభుత్వం విస్మరించింది. పార్లమెంట్ ఎన్నికలలో వారికి ఒక టికెట్ కూడా కేటాయించలేదు. ముదిరాజ్ లను బీసీ, డి నుంచి బీసీ, ఏ గ్రూప్ లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.